వినాయక చవితి ఉత్సవాల నిర్వహణలో పేరుగాంచిన ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈసారి కోటి గాజులతో దివ్య కంకణ అలంకార మహాగణపతి పేరుతో వేడుకలు నిర్వహించనుంది. ఈ మేరకు శ్రీనగర్ జింజర్ హోటల్లో నమూనా గణపతి పోస్టర్ ఆవిష్కరణ వేడుక ఘనంగా నిర్వహించారు. సంస్థ అధినేత కోసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యువనేత గంటా రవితేజ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంటా రవితేజ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలకు గాజువాక ప్రాంతం పేరుగాంచిందన్నారు. ఒకప్పుడు భారీ గణపతులను దర్శించుకునేందుకు ఖైరతాబాద్ వెళ్లేవారని, అటువంటిది ఎస్వి ఎంటర్టైన్మెంట్ సంస్థ గాజువాకలో ఉత్సవాలను నిర్వహించడంతో ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ పెద్ద వేడుకగా మారిందన్నారు. లాభాపేక్ష లేకుండా భక్తులకు ఉచిత దర్శనం కల్పిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కోసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ శ్రీనగర్ సమీపం డీమార్ట్ పక్కనున్న విశాల ప్రాంగణంలో 21 రోజుల పాటు వేడుకలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో కోసిరెడ్డి జ్యోతి, పృథ్వీ, నాయకులు బాట శ్రీనివాస్, పల్లా చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అందరికీ తెలిసిన విషయమే, ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్ కి సిద్ధి వినాయకుడికి గట్టిగా చెప్పండి. చాలా ఉండండి. నమస్కారం అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్రతి సంవత్సరం మన గాజువాకలో ఏర్పాటు చేసుకునే గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం మన గాజువాక గణేష్ ఉత్సవ్ 2026లో భాగంగా ఈరోజు సాయంత్రం 4:30కి మన శ్రీనగర్లో జింజర్ హోటల్లో స్వామివారి నమూనా కార్యక్రమం చేయడం జరిగింది. కావున ఈ యొక్క స్వామివారికి ఈరోజు ఈ సంవత్సరం మనం ఏ పేరు పెట్టుకోబోతున్నాం అనేది శ్రీ దివ్య కంకణ అలంకార మహాగణపతిగా స్వామివారి పేరు నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి స్వామివారికి కోటి గాజులతో స్వామివారికి అలంకరణ చేయడం జరుగుతుంది. అనంతరం భక్తులందరికీ ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క గాజులు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి బుక్ చేసి అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క విగ్రహం ఒక కళాకారులు చీరాలకు చెందిన శ్రీకాంత్ గారి బృందం సుమారు 28 మంది ఈ 28వ తారీఖు నుంచి వర్క్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈసారి భక్తులందరికీ కూడా ఉచిత దర్శనం ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. భక్తులందరికీ ఈసారి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ ఏర్పాట్లు చాలా లాస్ట్ టైం జరిగిన చిన్న చిన్న పొరపాట్లన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని ఉచిత దర్శనం, మన ఉచిత బస్సు ఎఫెక్ట్ వల్ల చాలా క్రౌడ్ కూడా చాలా హెవీగా వస్తున్నారు. ఇవన్నీ దృష్ట్యా ఈసారి మన గణేష్ ఉత్సవాల్లో చాలా ఎంట్రీస్ కానీ మార్కెటింగ్ కానీ అన్నీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక పూజలకు కూడా సపరేట్గా భక్తులు అవకాశం కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేక పూజలు కూడా భక్తులందరికీ అవకాశం ఇస్తున్నాం. ఈసారి చాలా ఘనంగా గాజువాక గణేష్ ఉత్సవాలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోస్టర్ రివీలింగ్ దీనికి వచ్చినప్పుడు ఏంటి ఇయర్ మన గణేష్ అవతారం అని చూస్తే చాలా చక్కటిగా లాస్ట్ ఇయర్ ఎలాగా సారీస్తో అని చెప్పి ఇయర్ బ్యాంగిల్తో చేస్తున్నారు. సో మనందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకి గణేష్ పండుగ అంటేనే మనం కొంచెం ఎకో ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. సో అలాంటి ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ని ఈసారి గణేష్ మీ టీం చూసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే మీ అందరి సపోర్ట్ ఎల్లప్పుడూ మన ఇన్ఫ్లుయెన్సెస్, మన ప్రెస్ అండ్ ఆల్సో ఇక్కడ ఎస్పెషలీ మన గాజువాక యూత్ అందరూ కూడా ఈ పండుగని బాగా విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై శ్రీరామ్. గాజువాక గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు కోసిరెడ్డి గణేష్ గారు, పృథ్వీ గారి ఆధ్వర్యంలో మన గాజువాక భారీ గణపతి యొక్క నమూనాని ఈరోజు శ్రీనగర్ జింజర్ హోటల్లో ముఖ్య అతిథిగా శ్రీ గంటా రవితేజ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు అందరూ కలిసి వచ్చి బ్రోచర్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా గాజువాక వినాయకుడికి ఒక ప్రత్యేకత ఉంటుంది. గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి గాజువాక భారీ గణనాథుని ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ కూడా కాణిపాకంలో ఏ విధంగా అయితే 21 రోజుల పాటు పూజలు చేస్తారో, హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ కూడా అభిషేకాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. గతంలో లంకా మైదానంలో ఏర్పాటు చేసేవారు. అక్కడ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఏరియా అయింది, షాపులు అవి వచ్చాయి, అక్కడ పార్కింగ్ ప్రాబ్లం వస్తుందని ఈసారి మన డీమార్ట్ పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మరి గణేష్ గారికి గత 5-6 సంవత్సరాలుగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఈసారి గాజులతో, కోటి గాజులతో మన గణనాథుని తయారు చేయబోతున్నారు. గతంలో
చీరలతో తయారు చేయడం జరిగింది. దీని ద్వారా మన సనాతన హిందూ ధర్మంలో మనకి హిందువులకి మొదటగా వచ్చే పండగ వినాయక చవితి. మనకి విఘ్నాలన్నీ తొలగిపోవాలంటే ఖచ్చితంగా వినాయకుడి పూజ చేయాలి. మనం ఎంత పెద్ద హోమం చేసినా, ఎంత పెద్ద కార్యక్రమం చేసినా మొదటగా గణనాథుడికి పూజ చేసే మన కార్యక్రమాలు ప్రారంభిస్తాం. మరి లోక కళ్యాణార్థం ఈ యొక్క గణేష్ ఉత్సవం, అదేవిధంగా ఎస్వి ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇది పార్టీలకు, ప్రాంతాలకు, కులమతాలకు అతీతంగా భక్తులందరూ కూడా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. మరి ఈ యొక్క మొదటి యొక్క బ్రోచర్ని గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, జనసేన నాయకులు ఈసీసీబీ చైర్మన్ శ్రీ కోన తాతారావు గారు, మేమంతా కలిసి బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజే ఉచిత దర్శనాలు కల్పిస్తామని కమిటీ చైర్మన్ గణేష్ గారు వీళ్ళంతా కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నగారు శ్రీ చింతలపూడి వెంకటరామయ్య గారు, అదేవిధంగా వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ గారు శ్రీ తిప్ప దేవన్ రెడ్డి గారు,